నేను మీ మై ట్రావెల్ అని ప్రజెంట్ వచ్చేసి బొర్ర గుహలకి అయితే వెళ్తున్నాను. ఇది అరకు నుండి అయితే బస్ ఎక్కి అయితే వెళ్తున్నాను. వెళ్లే దారిలో మాత్రం గూడ్స్ ట్రైన్ అయితే కనిపించింది. చూస్తున్నారు కదా, గుట్టల మధ్యలో ట్రైన్ వెళ్తుంటే లొకేషన్ మాత్రం అదిరిపోయింది. చూడండి ఒకసారి ఎలా ఉంది లొకేషన్ అయితే మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. అరకు నుండి వచ్చేసి విశాఖపట్నం వెళ్లే రూట్ కి అయితే వెళ్ళాలి. బొర్ర గుహలకి వెళ్ళాలంటే చూస్తున్నారు కదా, వెళ్లే దారిలో లొకేషన్స్ ఎలా ఉన్నాయో కనిపిస్తున్నాయి కదా. టెంట్లు వచ్చేసి అరకు వ్యాలీలో అయితే చాలా ఉంటాయి, ఇలాంటి క్యాంపింగ్ టెంట్లు అన్నమాట. సీజన్ లో అయితే ఖాళీ అనేవి ఉండవంట. అరకు లోయలో ఎక్కువ టూరిస్టులు రావడం వల్ల ఎక్కువ కమర్షియల్ కూడా అయిపోయారు. ఈ అరకు ఏరియా చాలా వరకు అయితే కొండలే ఉంటాయి. చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో కొండలు. ఈ కొండల మధ్యలోనే ఇల్లులు కూడా కడతారు. చూడండి ఎలా కట్టారు. చాలా వరకు విలేజ్ లో మొత్తం కొండ లోయల్లోనే ఉంటాయి. లొకేషన్ మాత్రం చూడడానికి అయితే చాలా బాగుంటాయి. మీరు ఎప్పుడైనా వచ్చినట్టయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి. వెళ్లే దారిలోనే చెట్ల పైన అయితే ఇలా పాక్కొని ఉన్నాయి. ఏం చెట్లు అని అడిగేసరికి ఈ మిరియాల చెట్లు అని చెప్పారు. ఈ మిరియాల చెట్లు అంట. ఈ అరకు గుట్టల్లో ఏం పండుద్దా అని అనుకున్నాను, కానీ ఒకే ప్లేస్ లో 3 రకాలు పండిస్తున్నారు. మిరియాల చెట్టు పాక్కుంటూ వెళ్ళిన చెట్టు వచ్చేసి రబ్బర్ చెట్టు అంట. ఇవిగో కనిపిస్తున్నాయి కదా, ఇవే రబ్బర్ చెట్టు. వీటి కిందే కాఫీ చెట్లు ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఇలా 3 రకాల పంటలు అయితే పండిస్తున్నారు ఒక ప్లేస్ లో. చూస్తున్నారు కదా, ఘాటి వచ్చి చాలా భయంకరంగా అయితే ఉంది. ఇలా చూసుకుంటూ అయితే వెళ్తున్నాను. ఇప్పుడే మనం బొర్రా కేవ్ జంక్షన్ కి అయితే వచ్చేసాము. ప్రజెంట్ వచ్చేసి అయితే ఇప్పుడు జంక్షన్ లో ఉన్నాం. ఇక్కడ నుండి ఆటో ఎక్కి అయితే మనం బొర్రా కేవ్ కి అయితే వెళ్ళాలి. అడుగుదాం ఇప్పుడు ఎంతన్నా ఛార్జ్. అప్ అండ్ డౌన్ ఎంత? అప్ అండ్ డౌన్ 600 ఒకరికి. యమకాశ చెప్తున్నారు కదా. ప్రజెంట్ అయితే 500 అడిగారు బొర్రా కేవ్కి వెళ్ళడానికి. మనకు తెలియదు కదా, అందుకే ఆటో ఒకేసారి అప్ అండ్ డౌన్కి అయితే 500 తీసుకుంటున్నారు. ప్రజెంట్ వెళ్తాను నేను. ప్రజెంట్ అయితే ఆటో ఎక్కేసి అయితే బొర్రా కేవ్స్కి అయితే వెళ్తున్నాను. చూడండి మన ఆటో డ్రోని చూపెడతా. డ్రో అనమాట ఆటో. ఇప్పుడు ఆటోతో అయితే వెళ్తున్నాం మనం ప్రజెంట్. బొర్రా కేవ్స్ కి రావాలంటే అరకు నుండి ట్రైన్స్ తో కూడా రావచ్చంట. మార్నింగ్ పూట ఉంటదంట. అది ఏ టైం అనేది నాకు తెలియదు. మార్నింగ్ అయితే ఉంటది అంటున్నారు. బొర్రా కేవ్స్ చూడడానికి అయితే చాలా మంది అయితే టూరిస్టులు అయితే వచ్చారు. ఈ బ్రో అయితే చెప్తున్నారు ఇది సీజన్ అయితే కాదంట. సీజన్ కి మాత్రం ఇక్కడ వెహికల్స్ కూడా ఇక్కడ పెట్టరంట. పెట్టే అవకాశం కూడా ఉండదంట. చాలా లాంగ్ నుండి నడుచుకుంటూ వెళ్ళాలంట బొర్రా కేవ్స్ కి. ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి దగ్గర వరకు అయితే ఆటోలు వెళ్తాయంట. బొర్రా కేవ్స్ కి అయితే వెళ్తున్నాం ప్రజెంట్. వెనక చూడండి ఎలా ఉన్నారు, మొత్తం దుకాణాలే సైడ్ మొత్తం. ప్రజెంట్ అయితే పైకి వెళ్తున్నా. ఇప్పుడు క్లోజింగ్ టైం అని చెప్పారు, మరి వెయిట్ చేయాల్సి వస్తుందేమో. 2కి క్లోజింగ్ టైం అంట. వెళ్ళి అక్కడ వెయిట్ చేయాలి ఏమో. మరి పైకి అయితే వెళ్తున్నా. ఇక్కడ వచ్చేసి బొంగులోని బొంగు బిర్యానీ అయితే తయారు చేస్తున్నారు. వీటితో పాటు ఇంకా చాలా రకాలుగా అయితే ఇక్కడ అమ్ముతున్నారు. ఇక్కడ మాత్రం వ్యాపారం అంటే చాలా బాగా రన్ అవుతున్నట్టుంది. ఇగో చూస్తున్నారు కదా, ఇక్కడైతే చాలా రకాల వస్తువులు అయితే అమ్ముతున్నారు. చూస్తుంటే మాత్రం చిన్నపాటి సూపర్ మార్కెట్ లాగే కనిపిస్తుంది అనమాట. చూడండి ఎలా ఉన్నాయో వస్తువులు. నాకైతే ఈ బ్యాంబోతో తయారు చేసిన కొన్ని వస్తువులు అయితే చాలా బాగా నచ్చాయి. చూడండి చాలా చక్కగా ఉన్నాయి. కనిపిస్తుంది కదా, ఇదే బొర్రా కేవ్స్కి వెళ్ళే దారి అనమాట. ప్రజెంట్ అయితే టికెట్లు అయితే ఇవ్వడం లేదు. భోజనానికి అయితే వెళ్ళారు, అంతవరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు వచ్చేసి బుకింగ్ అయితే లేదు, అంటే క్లోజింగ్ టైం అంట. 1 నుండి 2 వరకు క్లోజింగ్ టైం. ప్రజెంట్ అయితే టికెట్లు అయితే ఇవ్వట్లేదు. ఇంకొక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇస్తారా, అప్పుడు మనం లోనికి వెళ్దాం. టికెట్లు అయితే ఇస్తున్నారు ప్రజెంట్ అయితే. నేను కూడా కౌంటర్ లైన్లో నిల్చున్నా. చూస్తున్నారుగా కౌంటర్ దగ్గర ఎలా ఉన్నారు లైన్గా నిల్చొని. చేంజ్ లేవా? ఎలా బొర్రా గుహలకి అయితే ప్రజెంట్ అయితే టికెట్ తీసుకున్నాం. ఎంత వచ్చి ఈచ్ వన్కి వచ్చేసి 80 రూపీస్. చూపెడతాను ఎంత ఉందనేది. ఇక్కడ చూస్తున్నారు కదా, పెద్దలకైతే 18 రూపీస్, పిల్లలకైతే 16 రూపీస్. డిజిటల్ కెమెరాలకి అయితే 100 రూపీస్ అంట. వీడియో కెమెరాలకి అయితే 100 రూపీస్. మనం ప్రజెంట్ అయితే లోనకి వెళ్దాం. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే లోనకైతే వెళ్తున్నాను. గేట్ లో వచ్చేసి టికెట్ చూపెట్టి మనమైతే ప్రజెంట్ అయితే లోనకైతే వెళ్దాం. టికెట్ చూపెట్టేసి మనం లోపలికైతే వెళ్ళిపోతున్నాను. చూస్తున్నారు కదా, కిందకైతే దిక్కుంటూ అయితే వెళ్తున్నాను. ఎంత డిస్టెన్స్ తెలియదు, మరి ఒకసారి అయితే మనం వెళ్తే కానీ తెలియదు. వెళ్తున్నాం ప్రజెంట్ అయితే బొర్రా గుహలు చూడడానికి అయితే. చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ ఎలా ఉందో ప్లేస్. చూడండి ప్లేస్ అనమాట. ఇక్కడ నుండి అయితే కిందకి దిగుతున్నారు చాలా మంది. మనం కూడా దిగుదాం. చూస్తున్నారుగా ఎంతమంది దిగుతున్నారు. ఇదైతే సీజన్ అయితే కాదంట. అక్టోబర్, నవంబర్, డిసెంబర్
ఆ సీజన్లో అయితే చాలా బాగుంటుందంట. ఆ టైంలో అయితే ఎక్కువ వస్తారంట జనాలు. ప్రజెంట్ అయితే తక్కువ ఉన్నారు. చూసుకుంటే అయితే కిందకైతే దిగుతున్నా. చూస్తున్నారా, వచ్చేసాం, దగ్గరికి అయితే వచ్చేసాం బొర్రా గుహలకి. స్టార్టింగ్ బొర్రా గుహల వే చూడండి ఎట్లా ఉందో. ఇదనమాట బొర్రా గుహలు. కింద వే వెళ్తూనే ఉన్నారు. ఇటు నుండి అనమాట మెట్లు. చాలా మంది అయితే వెళ్తున్నారు. చూసారు కదా, మొత్తం నేచురల్ గా ఏర్పడ్డ బొర్రా గుహలు అనమాట. గుహ బొర్రా గుహలకి కింద వచ్చేసరికి చాలా కూల్ అయిపోయింది. ప్రజెంట్ అయితే చూస్తున్నా, చాలా కూల్ గా ఉంది. చూడండి బొర్రా గుహలు ఫ్రంట్ నుండి చూపెడతా. చూడండి రాళ్ళు, మొత్తం రాళ్ళే అనమాట. బొర్రా గుహల రాళ్ళు చూస్తున్నారుగా ఎలా ఉన్నాయి. వే వచ్చి ఇట్లా ఇంకా ఇటు కూడా కింద ఉన్నాయి చాలా. ఇది మొత్తం చూడండి పైన, మొత్తం పైన చూడండి. అటు నుండి వచ్చామన్నమాట. చూస్తున్నారు కదా, అది ఆ పైన నుండి వస్తున్నాం. ఇది కింద దిగిపోతున్నాం ఇలాగనమాట కిందకి. ఇటు కూడా ఉంది కానీ ఎందుకు క్లోజ్ చేసేసారు ఈ ఏరియా. ఇది మొత్తానికి చూస్తున్నారా, ఇది మొత్తం ఇటైతే వెళ్ళనివ్వట్లేదు. అలా వెళ్దాం. చూడండి వే వచ్చి, కానీ సింగిల్గా వస్తే భయంకరంగా ఉంటుంది మాత్రం. కానీ టూరిస్టులు ఉన్నారు కదా చాలా వరకు, ఏం ప్రాబ్లం లేదు. ఇక చూస్తున్నారు కదా ఎలా ఉందో. ఈ బొర్రా గుహలు చాలా ఫేమస్ అనుకుంటా. జనాలు మాత్రం పుల్లుగా వస్తున్నారు. ఇదనమాట ప్లేస్. నేనైతే కిందకైతే వెళ్తున్నా. చూస్తున్నారు కదా, ఇదే అనమాట ప్రజెంట్. ఇదిగో ఈ సందులో నుండి కిందకి వెళ్తున్నా. చూస్తున్నారు కదా రాళ్ళు ఎలా ఉన్నాయో. చూస్తుంటే మాత్రం రాళ్ళు మాత్రం మామూలు లేవు. ఇది న్యాచురల్గా ఏర్పడ్డ బొర్రా గుహలు. ఇవి స్టార్టింగ్లో ఎవరు కనిపెట్టారు కానీ ఇగో పైన చూడండి. మనమైతే కిందకైతే దిగి వచ్చేసాం. చాలా చీకటిగానే ఉంది. నేనైతే ప్లాస్ అయితే పెట్టలేదు, ఇలాగుంటే న్యాచురల్గా ఉంటుంది అనేసి ఇట్లా ఫ్రంట్ నుండి అయితే తీస్తున్నాను, ముందు నుండి అయితే కాదు. చూడండి ఇంకా చాలా హెవీగా ఉన్నాయి కింద అయితే. ఇక్కడ నుండి మీకు చూపెడతా, ఫ్రంట్ చూపెడతా కింద కూడా ఇంకా ఎలా ఉన్నాయి అనేది. చూడండి అదిగో కింద ఇంకా దిగాలి. మనం ఇంకా దిగుకుంటూ అయితే వెళ్దాం. ఒకసారి పైన చూడండి ఎలా ఉందో. చూస్తున్నారు కదా పైన అయితే. కింద మళ్ళీ దిక్కుంటూ అయితే వెళ్తున్నా. చూడండి ఈ బొర్రా కేవ్స్ వచ్చేసి అయితే చాలా హెవీగా అయితే ఉన్నాయి ఈ కేవ్స్. చూస్తున్నారుగా, నేనైతే చూసుకుంటూ వెళ్తున్నా. చూడండి పైన రాళ్ళు వచ్చి దాని రాపిడి ఎలా ఉన్నాయి చూడండి. ఓకే, అది రాళ్ళు రాపిడి వచ్చేసి అది మొత్తం ఇవన్నీ నుండి చూపెడతాం మీకు. పైన చూడండి ఒకసారి హోల్, మనం దిక్కుంటూ వచ్చాం కదా అదనమాట. ఇది ఒక హోల్ అనమాట. చూస్తున్నారుగా, ఇలా వచ్చేసి చూడ్డానికైతే చాలా చాలా ఉన్నాయి. ఇగో ఎటు నుండి వస్తున్నాయో తెలియదు. ఇటు వెళ్ళేసి ఇటు నుండి వచ్చి మళ్ళీ పైకి వెళ్దాం. ప్రజెంట్ కిందకైతే వెళ్తున్నా. చూస్తున్నారు అంతా మొత్తం బొర్రా గుహలు. మనం ఎటు నుండి వస్తున్నాం ఎటు నుండి వెళ్తున్నాం కూడా అర్థం కావట్లేదు నాకైతే. గుహలు నేను ఈ సందులో నుండి అయితే లోనకైతే వెళ్తా. చాలా చిన్న సందు ఉంది. చాలా మనిషి అయితే ఓకే స్మాల్ చిన్నదనమాట. దూరుకుంటూ వెళ్తున్నా. చాలా చిన్నగా ఉంది, చీకటి. చూస్తున్నారుగా, క్లాస్ అయితే ఆన్ చేయలే. ముందు చూపెడతాను నీకు ఎలా ఉన్నాయి అనేది. కొంచెం డ్రాప్స్ కూడా పడుతున్నాయి. చూడండి, చూస్తున్నారు కదా చాలా లోతు. అసలు ఎలా ఏర్పడ్డాయి చూస్తున్నారు. వాటర్ కూడా వస్తుంది వీటిలో. ఇక్కడ మామూలు లేదు అసలు. చూడండి ఎలా ఏర్పడ్డది. అసలు మామూలుగా ఏర్పడలేదు. కేవ్ వచ్చేసి చూస్తున్నారు కదా
ఇదంతా బుర్రా కేవ్స్ ఇదన్నమాట. ఇలా ముందుకైతే వెళ్దాం. ఇంకా చూస్తున్నారా ఎంత ఇలా ఉన్నాయో. మొత్తం గుట్టే, చూడ్డానికైతే గుట్టే అన్నమాట. చూసుకుంటూ వెళ్ళడమే. మొత్తం పైన చూడ, పైన ఎలాగుంది చూసుకున్నారా? పైన చూడండి, పైన అయితే ఘోరంగా ఉంది. ఇటేసి అయితే వెళ్తున్నా ఫ్రంట్ సైడ్, చూస్తున్నారుగా ఎలా ఉందో. చాలా మొత్తానికైతే నేను రేంజ్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. చూస్తుంటే మాత్రం అమ్మా, ఇక్కడ నుండి చూపెడతా, ఫ్రంట్ చూపెడతా. మళ్ళీ బ్యాక్ సైడ్ చూసారు కదా ఎలా ఉందో. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇది చూడండి. ఇవన్నీ అయ్యే, ఇంకా చూడాల్సింది చాలా ఉంది. అందుకే అంతగానో జనాలు వస్తారు. ఇవి చూసారా? వీటిని ఏమంటారు మీరు ఎప్పుడైనా చూస్తే కామెంట్ చేయండి. ఇవి ఏర్పడతాయి కదా గుహల్లోన, ఇదన్నమాట. చూస్తున్నారుగా? ఇవి చూడండి ఎలా ఏర్పడ్డాయి. రాయి మొత్తం స్టోను, ఒక డిఫరెంట్గా, ఇది చాలా డిఫరెంట్గా ఉంది. ఇది స్టోన్ వచ్చేసి చూస్తున్నారుగా, చాలా చూడండి ఒకసారి పైన ఎలా ఉందో. ఇది పైన చూడండి, మొత్తం ఇది వైట్గా ఉంది. ఇది వచ్చేసి అయితే మొత్తం వైట్గా వచ్చేసింది. చూస్తున్నారుగా? చూడండి బ్యాక్ సైడ్ అరుస్తూనే ఉన్నారు. ఇదిగో మొత్తం చూడండి ఎలా ఉందో. ఫ్రంట్ వచ్చేసి మొత్తం ఒకే లెవెల్లో ఉన్నాయి. ఎలా ఉందిరా బాబు, మామూలు లేదు. ఇది వచ్చేసి స్టోన్ వచ్చి వైట్ కలర్ అనమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ కలర్లో ఉన్నాయి. ఇది వచ్చేసి ఇప్పుడు ఫ్రంట్ చూపెడతా, లైటింగ్ వేస్తే కనిపిస్తుంది అనమాట. ఒక్కొక్క స్టోన్ ఒక్కొక్క కలర్లో ఉందన్నమాట. చూడండి ఎలా ఉందో. ఇది చూస్తున్నారా? ఒక్కొక్క స్టోన్ ఒక్కొక్క కలర్లో దిక్కుంటూ ఉందన్నమాట. మొత్తం ఇటుండి ఇది రౌండ్ అనమాట. మళ్ళీ అటే కలుస్తుంది అనుకుంటా. అవే ఇక్కడ దాకా అయితే వచ్చా. చూడండి ఎలా ఉందో. చాలా భయంకరంగా అయితే ఉంది. అంత బుర్ర గుహలు. ఇదే లాస్ట్ అనమాట. మళ్ళీ బ్యాక్ వెనక్కి వెళ్ళిపోవడమే. ఇదే లాస్ట్. ఇక్కడ దాకా ఇంకా పైన ఉంది, ఇంకా అటు సైడ్ ఉంది. అటు చూసుకుంటూ వెళ్దాం. పైన అయితే వెళ్ళలేదుగా, పైన ఒకసారి వెళ్ళి చూద్దాం ఎట్లా ఉందో. కింద వరకు అయితే, కింద అయితే ఓకే. పైన అన్నమాట. అంటే కింద మనం ఇందుకు వెళ్ళింది కింద. ఇది చూపెడతా పైన నుండి కేవ్ కింద ఎలా ఉందనేది. ఇది ఇందాక మనం కింద ఇలా వెళ్ళామన్నమాట. కింద అది దూరుతుంది ఇదన్నమాట. పైకి అయితే చాలా పైన ఉంది, చూద్దాం. మెట్లు ఎక్కుంటూ చాలా పైకి అనమాట. చూపెడతా ఎలా ఉందో. పైన ఏముందో మనకు తెలియదు. ఒకసారి అయితే చూడ్డానికైతే పైన ఎక్కుతున్నా. చూస్తున్నారా? ఏమో రేకులతో తయారు చేశారు అన్నమాట. చూడండి, చూస్తున్నారుగా? కానీ బాగుంది ప్లేస్ వచ్చేసి, చాలా బాగుంది. పైన చాలా పైన ఉంది. ఎక్కుకుంటూ వెళ్తున్నారు. ఏముందో మరి నాకు కూడా తెలియదు. ఇంత పైన ఏమో మరి ఏముందని తెలియదు. ఒకసారి చూద్దాం. ఓకే, పైన శివాలయం తెలియదు. ఇక్కడ టెంపుల్ ఉన్న సంగతి. ఓకే, టెంపుల్ అన్నమాట. ఓకే, ఏం టెంపుల్ అండి ఇది? శివునా? శివ స్వయంభుగా వెలిసిందా? ఓకే ఓకే. పైకి వచ్చేస్తే శివాలయం ఉంది చిన్నది. ఇది స్వయంభుగా వెలిసిందంట. ఇది చూడడానికి ఇక్కడ వచ్చా. ఓకే, ఇక్కడ ఉందని నాకు తెలియదు, అనుకోకుండా వచ్చిన. ఓకే, మరి కిందికి వెళ్ళిపోదాం. చాలా పైన అనమాట. ఇక్కడ స్వయంభుగా వెలిసిన ఈ గుహల్లోనే లోనైతే శివాలయం ఉంది. దాన్ని
చూసుకొని దర్శించి వెళ్తున్నాం. చూసి అర్థం కాలేదు ఆ పైన అక్కడ ఎలా శివాలయం వెలిసిందనేది. అప్పట్లో చాలా షాక్ అయ్యాను నేనైతే. ఇక మొత్తం కేవ్ మొత్తం తిరిగ్గా లాస్ట్ పైన ఉందన్నమాట, చాలా పైన. చూసారు కదా మీరు, ఇప్పుడు ఆలయం ఉందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. చూడండి ఒకసారి పైన చూపెడతా ఎలా ఉందో. చాలా లాంగ్ ఉంది. ఆ ప్లేస్లో శివుడు ఉన్నారనమాట, వెలిసారనమాట స్వయంభుగా. లైట్ వెలుగుతుందిగా ఆ ప్లేస్లో అయితే స్వయంభుగా వెలిసిన శివుడు ఉన్నారనమాట. ప్రజెంట్ అక్కడ దాకా వెళ్ళొచ్చే ఇందాక. ఓకే, చూస్తున్నారు కదా కేవ్ వచ్చే ఇగో ఎలా ఉన్నాయో. అదిగో బాగుంది. ప్రజెంట్ వెళ్దాం. నేను చూసుకుంటా అయితే వెళ్ళిపోతున్నా మళ్ళీ. అయితే చూసేసాం మొత్తానికైతే. లైటింగ్స్ వల్ల ఎన్ని కలర్స్ ఉన్నాయి ఏంటి అనేది కనిపిస్తుంది. స్టోన్ మొత్తం అది చాలా రకాల కలర్స్ ఉన్నాయి అనమాట. లైటింగ్స్ వల్ల కనిపిస్తుంది. వైట్ స్టోన్ ఉంది, బ్రౌన్ స్టోన్ ఉంది, ఇంకా గ్రీన్ స్టోన్ ఉంది. చాలా రకాల స్టోన్స్ అయితే ఇక్కడ ఉంది కనిపించేది. ప్రజెంట్ అయితే చూశాను లాస్ట్ దాకా అయితే. ఇప్పుడైతే వెళ్తున్నా. బాగుంది. మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే బుర్ర గుహలకి అయితే రండి, బాగుంది. అయితే ఇంకోటి చూపెడతాను బుర్ర గుహల్లో. ఇగో లైటింగ్ వచ్చే ప్లేసే బయటికి వెళ్ళే ప్లేస్ అనమాట. ప్రజెంట్ అయితే నేను వెళ్తున్నా బయటికి. ఈ కేవ్ వచ్చేసి ఎలా కనిపెట్టారంటే, ఒకప్పుడు అయితే ఒక ఆవు వచ్చేసి అయితే ఈ కేవ్లో పడిపోయిందంట. అది పడిపోయేసరికి చనిపోయిందేమో అనుకున్నారంట. అక్కడ నుండి మళ్ళీ పైకి వచ్చే దారి ఏమి ఉండదు అనుకున్నారంట. కానీ పైకి వచ్చిందంట. పైకి వచ్చేసరికి ఓహో ఇక్కడ దారి ఉందనేసి తెలుసుకొని ఇక్కడ ఉన్న విలేజ్ వాళ్ళు మళ్ళీ కిందకి వెళ్ళి చూసేసరికి ఇక్కడ కేవ్ కనిపించిందంట. ఒకప్పుడు అయితే చాలా చీకటిగా అయితే ఉండేదంట ఈ గుహ. లాంతరు పట్టుకొని వెళ్ళే వాళ్ళంట. చూసారా, డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి అనమాట. స్టోన్ వచ్చేసి ఇది వైట్ స్టోన్ లాగా, దాంట్లో ఏదో అడ్డట్టు అలాగున్నాయి స్టోన్. చూస్తున్నారా ఎలా ఉందో స్టోన్ వచ్చేసి. ఇంకా ఇక్కడ దాకా అయితే తీసాను, పైకి అయితే వెళ్ళిపోతున్నా. ఇది మీకు బుర్రా కేవ్స్ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మై జే ఈజ్ మహేష్ ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి.